బార్ అయినా, పబ్ అయినా, రిసార్ట్ అయినా, ఫామ్ హౌస్ అయినా చైర్స్ కొట్టి చిందులేస్తూ చిల్ అయితే పర్లేదు. కానీ కొంతమంది డ్రగ్స్ తీసుకుని గాల్లో తేలాలి అనుకుంటున్నారు. అలాంటి బ్యాచ్ పై ఎప్పటికప్పుడు నిఘా పెడుతోంది ఈగల్ టీం. దొరికిన వాళ్ళని దొరికినట్టే లోపలేసేస్తోంది. ఈ ఒక్క వారంలోనే రోజుకొకటి చొప్పున డ్రగ్స్ కేసులు నమోదయ్యాయంటే హైదరాబాద్ హై డ్రగ్స్ బాద్ గా మారిందా అన్న ఆందోళన కనిపిస్తోంది. హైదరాబాద్ లో వీకెండ్ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడేస్తున్నారు. నిన్న రాత్రి డ్రగ్స్ తీసుకుని దొరికిన 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. భార్యాభర్తలే మాదక ద్రవ్యాలు తీసుకుని దొరకటం పోలీసులనే షాక్ కి గురిచేసింది. గోల్కొండ తారామతి రిసార్ట్ లో మోర్ దాన్ ఫ్రెండ్స్ పేరుతో జరిగిన ఒక ఈవెంట్ లో ఈ రేంజ్ లో డ్రగ్స్ బయటపడ్డాయి. అక్కడి సెటప్ ఖాళీ అయిన మద్యం సీసాలు చూస్తేనే ఎంత హైఫై పార్టీ జరిగిందో అర్థమవుతోంది. ఈ పార్టీపై నిఘా పెట్టిన ఈగల్ టీం అనుమానం వచ్చి వాళ్ళకి టెస్టులు చేయడంతో వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఈగల్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. జ్యోతి, రోజుకొకటి అన్నట్లుగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఏంటి వీళ్ళకి భయం లేదా, లేకపోతే పోలీసులు వార్నింగ్ సరిపోవట్లేదా, శిక్షలు సరిపోవట్లేదా, ఏం చేయాలి? అలాంటి భయం లేకపోవడం వల్లనే ఇలాంటి తరహా ఘటనలు మనకి ప్రతిరోజు కనిపిస్తున్నాయి. దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఈగల్ అధికారులే ఎక్కడ పార్టీ జరిగినా కూడా అక్కడ వాలిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఇమీడియట్గా అక్కడికక్కడే టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎవరికైతే పాజిటివ్ వస్తుందో ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఇక్కడ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆ తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా తరలిస్తూ ఉన్నారు. అయితే రాత్రి జరిగినటువంటి తారామతిలో ఏదైతే రిసార్ట్కి సంబంధించి జాక్ అండ్ జాన్సన్ అనికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్కు చెందినటువంటి జాసన్ అనే వ్యక్తి డీజే ప్లేయర్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. గోవా అలాంటి ప్రదేశాలకు వెళ్ళొస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతను ఆర్గనైజ్ చేసిన దానికి ఒక ఎంట్రీ ఫీజు అట్ ది సేమ్ టైం ఒక టికెట్ను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న దాదాపు 200 నుంచి 300 మంది వరకు కూడా ఈ యొక్క పార్టీకి అటెండ్ అయ్యారు. ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళలో గాంజాయి పాజిటివ్ 6గురికి వచ్చింది. ప్రస్తుతం మనం ఈగల్ కార్యాలయం దగ్గర ఉన్నాము. వాళ్ళని ఆ 6గురిని కూడా ఒకవైపు అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వీళ్ళు డ్రగ్స్ ఏదైతే గాంజాయి తీసుకున్నారో అది బయట సేవించి ఇక్కడికి రావడం జరిగిందా, లేదు అంటే లోపలే వీళ్ళు తీసుకున్నారనే దానికి సంబంధించి కూడా ఒకవైపు వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇందులో ప్రధానంగా బిజినెస్ చేస్తున్నటువంటి భార్యాభర్తలైనటువంటి నిహార్ ఆషి ఈ ఇద్దరికి కూడా గాంజాయి పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు స్పైసీ అనే ఒక బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. అబ్దుల్ సర్వర్ అనే ఒక వ్యక్తి మోడలింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా యోగేశ్వర్ అనే వ్యక్తి కూడా బిజినెస్ పర్సన్గా ఉన్నాడు. అవినాష్ పాండే అనే ఒక వ్యక్తి మాత్రం అతను ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళు 6గురికి కూడా గాంజాయి పాజిటివ్ వచ్చింది కాబట్టి వీళ్ళు బయట సేవించి వచ్చారా, లేదు అంటే అక్కడే తీసుకున్నారా, వచ్చినటువంటి వాళ్ళల్లో అసలు ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఒకవైపు ఈగల్ అధికారులను వీళ్ళని ఈ 6గురిని కూడా విచారిస్తుంది. మరికొద్దిసేపట్లో కూడా ఈరోజు ఆదివారం కాబట్టి మెజిస్ట్రేట్ ముందు కూడా ఈ 6గురిని హాజరుపరిచిన తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించేటటువంటి అవకాశం ఉంది. అయితే వీకెండ్స్లో ఎక్కువ శాతం కూడా ఇలాంటి తరహా పార్టీలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎటువంటి పార్టీలు జరిగినా కూడా అక్కడ ఈ యొక్క గాంజాయికి సంబంధించి కావచ్చు, MDMA కొకైన్కి సంబంధించినటువంటి పాజిటివ్లు రావడంతో కూడా వాళ్ళందరి మీద ఒకవైపు పూర్తి స్థాయిలో విచారించి ఆ తర్వాత రిహాబిలిటేషన్ పంపించడంతో పాటు అసలు వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి వస్తుంది, ఎక్కడ సేవిస్తున్నారనే దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ డేటా కావచ్చు, అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క కేసుకు సంబంధించి మాత్రం ఆ 6గురికి కూడా ఒకవైపు ఈగల్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.